ఈ బరువు తగ్గిపోవడము అనేది చాలా సీరియస్ విషయంగా తీసుకోవాలన్నమాట. కామనెస్ట్ కారణాలు ఏంటి అంటే షుగర్. ఫస్ట్ షుగర్ పేషెంట్స్లో ఏమవుతుందంటే వాళ్ళు ఎంత తిన్నా కానీ వాళ్ళ బాడీ షుగర్ను అబ్జర్వ్ చేయలేకపోవడం వలన డయాబెటీస్ అని వస్తుంది. సో దట్ ఈస్ ది కామనెస్ట్ కాజ్. సెకండ్ కాజ్ ఏంటంటే హైపర్ థైరాయిడిజం అంటారు. అంటే మన థైరాయిడ్ హైపర్ యాక్టివ్గా ఫామ్ అవుతుంది. హైపర్ యాక్టివ్గా థైరాక్సిన్ను సిక్రీట్ చేస్తుంది. దాని మూలాన ఏమవుతుందంటే తిన్న తిండి అంతా బర్న్ చేస్తుంది. ఇది వెయిట్ లాస్ అవుతుంది. థర్డ్ థింగ్ ఏంటి అంటే డిప్రెషన్ అన్నమాట. డిప్రెషన్లో ఏమవుతుందంటే కొంతమంది అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ విత్ డిప్రెషన్ ఏం చేస్తారంటే ఎక్సెస్గా తీసుకుంటారు. కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారంటే ఫుడ్ తీసుకోరు అన్నమాట. వాళ్ళ లోపల వెయిట్ లాస్. ఇవి 3 కామనెస్ట్ కాజెస్ ఫర్ ది వెయిట్ లాస్ అనమాట. ది ఫోర్త్ కామన్ కాజ్ ఈజ్ ది క్యాన్సర్ అనమాట. క్యాన్సర్ ఎక్కడ క్యాన్సర్ ఉన్నా సరే ఇది వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మన స్టమక్ క్యాన్సర్లో కూడా ఈ వెయిట్ లాస్ అనేది ఉంటుంది, కానీ మిగతా సిమ్టమ్స్ ఉంటాయి. ఓన్లీ వెయిట్ లాస్ అనేది డెఫినెట్గా యూ షుడ్ టేక్ వెరీ సీరియస్లీ. అండ్ ఫస్ట్ యూ షుడ్ ఇన్వెస్టిగేట్ ఫర్ ది షుగర్కి, థైరాయిడ్కి, సైకలాజికల్ ఫుడ్ ఇంటేక్కి. ఈ 3 రీజన్స్ కనుక మనం ఎక్స్క్లూడ్ చేసుకుంటే అప్పుడు సీరియస్గా క్యాన్సర్కు సంబంధించిన టెస్టులు చేసేసి క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారించుకోవాలన్నమాట. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.